భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియా ఏమైనా మారుతుందా చూడాలి. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా అటాక్స్ ఎంతో జరుగుతున్నా కార్పొరేట్ కంపెనీల కోట్ల రూపాయల డబ్బులు సోషల్ మీడియా ఖర్చు పెడుతోంది బీజేపీ. కానీ నిజమైన కార్యకర్తలు నిజంగా రైటిస్ట్ భావజాలం ఉన్న వాళ్ళని కలుపుకు వెళ్ళడం జాత కావట్లేదు. ప్లానింగ్ వర్కౌట్ కావట్లేదు. సబ్జెక్టుతో ఎదుర్కొనే వాళ్ళని పక్కన పెట్టేసి ఊహాజనితమైనటువంటి కథనాలు సృష్టించే వాళ్ళతోనే నిలబడి నడుపుతున్నది. ఇప్పుడు అమిత్ మాలవీయని పక్కన పెట్టడం, దీపక్ మస్కేని తీసుకోవడం అన్నటువంటిది కీలకం. బీజేపీ జాతీయ ఐటీ సెల్ చీఫ్గా అమిత్ మాలవీయని పక్కన పెట్టడంతో పాటుగా ఛత్తీస్గఢ్కి చెందినటువంటి దీపక్ మస్కేని కొత్తగా నియమించడం అన్నది కీలకమైంది. అమిత్ మాలవీయ వాస్తవం పశ్చిమ బెంగాల్లో పార్టీ సహ ఇన్ఛార్జి కూడా పనిచేశారు. అక్కడ ఎన్నికల్లో పార్టీ ఘన విజయంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తే. కాకపోతే సోషల్ మీడియా బృందంలో మార్పులు కావాలని కోరుకుంటున్నారు. అందులో భాగంగా మహారాష్ట్రకి చెందిన ప్రీతి గాంధీ, ఢిల్లీకి చెందిన శివానంద్ ద్వివేది, ఉత్తరాఖండ్కి చెందిన అలోక్ భట్, హర్యానాకు చెందిన అరుణ్ యాదవ్ని కూడా సోషల్ మీడియా కోఆర్డినేటర్గా నియమించడం అన్నది ఇందులో కీలకం. అనుల్ బలూని మాత్రం మీడియా కన్వీనర్గా కొనసాగుతున్నారు. పార్టీ డిజిటల్ సోషల్ మీడియా విభాగాలను మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నది.